శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. వక్రరా వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకంగా అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వ శాంతి పర్వంలో కూడా 230 అధ్యాయాలు పూర్తి చేసి 231వ అధ్యాయంలోని 15వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 16 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షరం తారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. దైవేరాజ్యహనీ వర్షం ప్రవిభాగస్తయో పునః అహస్తత్రోదగయనం రాత్రి స్యాత్ దక్షిణాయనం. మానవ గణనంలో సంవత్సర కాలం, దేవతలకి ఒక రోజు. వాళ్ళకి ఉత్తరాయణం పగలైతే దక్షిణాయనం రాత్రి దేవతలకి. ఏతే రాత్యహని పూర్వం కీర్తితే జీవలౌకికే తయో సంఖ్యాయ వర్హాగ్రం బ్రాహ్మే వక్ష్యామ్య క్షపే. పృథక్ సంవత్సరాగ్రాని ప్రవక్ష్యామ్యనుపూర్వశః కృతే త్రేతాయుగే చైవ ద్వాపరే చ కలౌ తథా. మానవలోకంలోని దివారాత్రాలను గురించి చెప్పాను. ఆ లెక్క ప్రకారం బ్రహ్మలోకానికి సంబంధించిన దివారాత్రాలను గురించి కూడా చెప్తాను. దాంతోపాటు కృత త్రేత ద్వాపర కలియుగాలను గురించి కూడా చెప్తాను. యుగాల సంఖ్య కూడా, సంవత్సరాల సంఖ్య కూడా వేరువేరుగా చెప్తాను. చత్వార్యాహు సహస్రాణి వర్షాణం తత్కృతం యుగం తస్య తావచ్చతి సంధ్యాంశ్చ తథావిధః. దేవగణన మేరకి 4000 సంవత్సరాలు ఒక సత్యయుగం, అంటే దేవతల సంవత్సరాల ప్రకారం అన్నమాట. మానవులకి ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు. ఆ లెక్కలో దేవ సంవత్సరాలు 4000 అయితే అది ఒక యుగం, కృతయుగం, సత్యయుగం. అది 4000 సంవత్సరాలు మళ్ళీ సంధ్యాకాలం, 400 సంవత్సరాలు సంధ్యాకాలం, అలానే మరో 400 సంవత్సరం సంధ్యాంశకాలం. ఇతరేషు ససంధ్యేషు సంధ్యాంశేషు తతస్త్రిషు ఏకపాదేన హీయంతే సహస్రాని శతాని చ. మిగిలిన 3 యుగాల్లో కృతయుగంలోని సంవత్సర సంఖ్య సంధ్యాంశాలతో సహా 4వ భాగం చొప్పున తగ్గుతూ వస్తుంది. ఏతాని శాశ్వతాన్ లోకాన్ ధారయంతి సనాతనాన్ ఏతద్ బ్రహ్మ విదాంతాత వీతం బ్రహ్మ శాశ్వతం. ప్రవాహ రూపంగా ఎప్పుడు ఉండే ఈ 4 యుగాలు అంటే మారి మారి వస్తూ ఉంటాయన్నమాట. సనాతన లోకాలని నిలుపుతూ ఉంటాయి. యుగరూపమైన ఈ కాలమే వేదవేత్తల దృష్టిలో సనాతన బ్రహ్మస్వరూపం. అంటే చతుష్పాత్ సకలో ధర్మ సత్యం చైవ కృతే యుగే నా ధర్మేణాగమ కశ్చిత్ పరస్తస్య ప్రవర్తతే. కృతయుగంలో సత్యం, ధర్మం
ఇవి రెండు కూడాను 4 పాదాలతో నిలిచి ఉంటాయి. అక్కడ ధర్మ సంకరం ఉండదు. అంటే ధర్మశాస్త్రము అధర్మంతో సంకరం కాదు. ధర్మాన్ని గొప్పగా పాటిస్తారు. ఇతరేష్వాగమాద్ధర్మ పాదశ్చ పరోచ్యతే చౌర్యకానృతమాయాభి అధర్మశ్చోపచీయతే. ఇతర యుగాల్లో శాస్త్రోక్త ధర్మం ఒక్కొక్క 4వ భాగం క్షీణిస్తూ ఉంటుంది, ఓ దాని తర్వాత ఒకటి. త్రేతాయుగంలో 3 పాళ్ళు, ద్వాపరయుగంలో 2 పాళ్ళు, కలియుగంలో 1 పాలే ఉంటుంది ధర్మం అన్నమాట. దొంగతనం, అసత్యం, మోసం ఇవన్నీ కూడా ఇటువంటి పనులతో అధర్మం వర్ధిల్లుతూ ఉంటుంది. అరోగ సర్వసిద్ధార్థ చతుర్వర్ష శతాయుషు కృతే త్రేతాయుగే త్వేషాం పాదసో గ్రసతే వయ. కృతయుగంలో ప్రజలు రోగాలే ఉండవు. వాళ్ళకి వారి కోరికలన్నీ సిద్ధిస్తుంటాయి. వారి ఆయుష్ 400 సంవత్సరాలు. త్రేతాయుగంలో ఆ వయస్సు 4వ భాగం తగ్గుతుంది, అంటే 300 సంవత్సరాలు. వేదవాదాశ్చానుయుగం హసంతీతిహన శృతం ఆయాంచి శిష్టశ్చైవ వేదశ్చైవ చయత్ఫలం. త్రేతాదియుగాల్లో వేదాధ్యయనము ఆయుష్ తగ్గుతూ ఉంటాయని విన్నాను. మనోరథ సిద్ధి కూడా తగ్గుతుంది, వేదాధ్యయన ఫలం కూడా తగ్గుతుంది. అన్యే కృతయుగే ధర్మా త్రేతాయాన్ ద్వాపరే పరే అన్యే కలియుగే నృణాం యుగక్రాసానురూపతః. యుగాల పరిమాణం తగ్గుతున్నందువల్ల కృత, త్రేత, ద్వాపర, కలియుగాల్లో ధర్మాలు కూడా వేరువేరుగా ఉంటాయి. తపః పరం కృతయుగే త్రేతాయాం జ్ఞానముత్తమం ద్వాపరే యజ్ఞమేవాహు దానమేకం కలోయుగే. కృతయుగంలో తపస్సే గొప్పది. తపస్సు అంటే చెప్పుకున్నాం మనం, ఇంతకుముందే చెప్పాడు తపస్సుకు నిర్వచనం. ఇదే శాంతి పర్వంలో తపస్సు అంటే అహంకారం లేకుండా ఉండటం, త్యాగ గుణం ఉండటం, ఇదే తపస్సు. అలానే త్రేతాయుగంలో ధర్మమే గొప్పది, ద్వాపర యుగంలో యజ్ఞం గొప్పది, కలియుగంలో దానం గొప్పది. ఏతాన్ 12 సహస్రీం యుగాక్షాం కవయో విదు సహస్ర పరివర్తన్ తద్ బ్రాహ్మం దివసముచ్యతే. ఈ రీతిగా దేవమానంలోని 12,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం. అంటే దేవతల సంవత్సరాల ప్రకారం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనుష్యుల యొక్క సంవత్సరం దేవతలకు ఒక రోజు అని. ఆ పద్ధతి ప్రకారం 12,000 దైవ సంవత్సరాలు ఒక చతుర్యుగం. 4 యుగాలు కలిపితే చతుర్యుగం అని విద్వాంసుల యొక్క పరిగణనం. 1000 చతుర్యుగాలు బ్రహ్మకి ఒక పగలవుతాయి. రాత్రిమే తావతీం చైవ తదాతో విశ్వమీశ్వర ప్రళయే ధ్యానమావిశ్య సుప్వాసోంతే విభుజ్యతే. రాత్రి కూడా అలానే 1000 చతుర్యుగాలే. బ్రహ్మ దినారంభంలో విశ్వ సృష్టి చేస్తాడు. రాత్రి ప్రళయకాలంలో అంతటినీ తనలో లీనం చేసుకొని యోగ నిద్రపోతాడు. మరలా ప్రళయానంతరం మేల్కుంటాడు. సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదు రాత్రిమిగ సహస్రాంత ఏహో రాత్ర విదోజన. ఇదే శ్లోకం భగవద్గీతలో కూడా ఉంది. 1000 చతుర్యుగాలు బ్రహ్మకు ఒక పగలు. అంతేకాలం 1000 చతుర్యుగాలు ఒక రాత్రి. ఈ విషయం తెలిసిన వాళ్ళనే అహోరాత్ర తత్వజ్ఞులు అంటారు. ప్రతిబుద్ధో వికృతే బ్రహ్మాక్షయం క్షభాక్షయే సృజతే చ మహద్భూతం తస్మాత్ వ్యక్తాత్మకం పునః. రాత్రి తర్వాత మేల్కొన్న బ్రహ్మ ముందుగా తన అక్షయ రూపాన్ని మాయ ద్వారా వికారానికి గురి చేస్తాడు. మహత్తత్వాన్ని సృష్టిస్తాడు.
దాని ద్వారా స్థూల జగత్తుకు కారణమైన మనస్సు ఉద్భవిస్తుంది. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి సుఖానుప్రశ్నే 31+200 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 231వ అధ్యాయం. రేపు మనం 232వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.